వైఎస్ జగన్ నాయకత్వ లక్షణాలున్న ఓ హీరో అంటున్నారు సాక్షి పాఠకులు. ఎన్ని శక్తులు ఏకమైనా జనం మది నుండి జగన్ ను వేరు చేయడం కష్టమంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి జగనే అని గట్టిగా చెప్తున్నారు. జగన్ చేసిన తప్పేంటి? ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా పుట్టడం జగన్ చేసుకున్న పాపమా? ఒక పారిశ్రామికవేత్తగా ఉండటం అన్యాయమా అని ప్రశ్నించారు పొదిలికి చెందిన టీచర్ ఏసీహెచ్ నరసింహారావు. ఓదార్పు యాత్ర నిర్వహించడం ఘోరమా? కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం శాపమా? విపరీతమైన ప్రజాభిమానాన్ని పొందడం జగన్ చేసిన తప్పిదమా? ఒక పార్లమెంట్ అభ్యర్థిగా రికార్డు స్థాయి మెజారిటీ సాధించడం నేరమెలా అవుతుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, ఒక వర్గం మీడియా అందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి జనం నుండి అతని కుటుంబం నుండి జగన్ ను ఎందుకు దూరం చేశారన్నారు. జగన్ ను ఎందుకు బలి చేశారు? జగన్ కేబినెట్ లో ఉన్నాడా? ఏదైనా అధికారిగా పనిచేశాడా? జగన్ కు సంబంధం లేదు. భూ కేటాయింపులు బిజినెస్ రూల్స్ ప్రకారం జరిగాయని 26 జీవోలు సక్రమమే అంటోంది రాష్ట్ర సర్కార్. అలాంటప్పుడు జగన్ ను ఎందుకు ఇరికించారో అర్థం కావడం లేదంటున్నారు. ఏం జగన్ వ్యాపారాలు చేయకూడదా? రామోజీ, చంద్రబాబులు మాత్రమే వ్యాపారాలు చేయాలా అని ప్రశ్నించారు. అంతా ఓ కుట్ర, ఓ నాటకంగా అభివర్ణించారు. జగన్ సంస్థలపై చూపిన అత్యుత్సాహం చంద్రబాబు విషయంలో చూపలేదంటేనే కుట్రను అర్థం చేసుకోగలమంటున్నారు. జగన్ బెయిల్ వ్యవహారంలో సిబిఐ చూపుతున్న వింత పోకడలను కూడా జనం గమనిస్తున్నారు. జగన్ ను ఏ శక్తి ఏమీ చేయలేదు. ఆయన ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు టీచర్ ఏసీహెచ్ నరసింహారావు.